చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కర్ణాటక ఉడిపిలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది. ఇప్పుడు సరికొత్తగా కేరళలోనూ అదే హిజాబ్ వివాదం చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వాలతో పాటుగా అక్కడున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే కోర్టులు ఏం చెప్తున్నాయి, యూనిఫామ్లని ఎందుకు ధరించాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిలి గారు. హలో అండి. నమస్కారం. సో మనం కర్ణాటక ఉడిపి చూసిన తర్వాత కేరళలో కూడా సేమ్ మళ్ళీ అదే హిజాబ్ గొడవ అవుతోంది. వరుసగా స్కూళ్ళకి హాలిడే ఇచ్చినప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, అక్కడ డిఈఓలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఓన్లీ కోర్టు దాకా వెళ్ళనట్టున్నారు, అంతే కదా? కోర్టు కూడా వెళ్ళారు. అయిందా? అది కూడా అయింది. యాక్చువల్లీ గొడవ అంతా మొదలైంది సెయింట్ రీటా స్కూల్ అని చెప్పి ఎర్నాకుళం దగ్గరే, పల్లుర్తిలో చిన్న సబర్బ్ ఆఫ్ ఎర్నాకుళం, అక్కడ జరిగిందన్నమాట. ఆ స్కూల్లో ఉన్న దాంట్లో మొత్తం క్రౌడ్ అంత గర్ల్స్ స్కూల్, అది దాంట్లో 170 మంది ముస్లిం పిల్లలు ఉన్నారు. 171. దాంట్లో ఒక అమ్మాయికే ప్రాబ్లం ఉంది. ఈ అమ్మాయి స్కూల్కి 3 నెలల ముందు వచ్చింది. దానికన్నా ముందు ఇదే అకాడమిక్ ఇయర్లో 2 స్కూల్ చేంజ్ చేసుకుందామె, టీసీతోనే వచ్చింది ఆమె. ఎందుకు చేస్తారో మనకు తెలియదు. ప్రాబ్లీ అకాడమిక్గా బాగాలేదని చెప్తున్నారు సిస్టర్స్, వీక్గా ఉంది. కానీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఈ క్యాథలిక్ కాన్వెంట్ స్కూల్స్లో అది ఒక ప్రాబ్లం ఉండదు ఎప్పుడు. ఇన్ఫ్యాక్ట్ సిస్టర్లు ఏమంటున్నారు, అక్కడ చాలామంది పిల్లలు 2 సంవత్సరాల ఫీజే కట్టలేదు, వాళ్ళు ఇంకా స్కూల్లో ఉన్నారు, మేము వాళ్ళని కూడా తీయలేదు స్కూల్ నుంచి అని చెప్పేసి. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈమె ఫస్ట్ 1 మంత్ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వచ్చింది, యూనిఫామ్ వేసుకొని వచ్చాం. 1 డే సడన్లీ ఇది స్టార్ట్ అయింది. 1 వీక్ ముందు హిజాబ్ వేసుకొని వచ్చింది స్కూల్కి. హిజాబ్ వేసుకొని వచ్చినప్పుడు పేరెంట్స్ పిలిపించారు. ఈమె హిజాబ్తో వచ్చిందండి, వాట్ ఈజ్ ఇట్ అంటే, వాళ్ళ ఫాదర్ అన్నారు, మా దాంట్లో రిలీజియన్లో కంపల్సరీ హిజాబు ఉండాల్సిందని చెప్పారు. కాదు, మా దాంట్లో మీరు సైన్ చేశారు చూడండి, సంతకం పెట్టారు చూడండి, స్కూల్లో జాయిన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్, మన యూనిఫామ్ ఉంది. మన యూనిఫామ్ అని ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే అందరికీ సమానం, ఎవరు మార్పు లేదు. స్కూల్కి వచ్చే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వాళ్ళ యూనిఫామ్ ఒకటేలాగా ఉంటుంది. దానికోసం మీరు నోబడి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎవరికి ఉండదు. లేకుంటే మీరు అందరికి ఒక డ్రెస్ ఇచ్చేస్తే ఒకటి మంచి డ్రెస్ వేసుకొస్తాడు, ఒకడికి ఏం లేనివాడు పేదోడు ఏం లేకుండా నార్మల్ షర్ట్ ప్యాంట్లు వస్తారు, అదంతా ప్రాబ్లం ఉంటుంది. సో ఇది ఉందండి, ఇది కాదని చెప్తే తీసుకెళ్ళిపోయారు ఆ రోజు. నెక్స్ట్ డే అమ్మాయి రాలేదు. 3వ రోజు మళ్ళీ వచ్చింది, మళ్ళీ హిజాబ్ వేసుకుని వచ్చారు. సో మళ్ళీ ఆ ఫాదర్తో సహా వచ్చారు ఆ రోజు. వీళ్ళు చెప్పారు, కాదు మా స్కూల్లో ఒక ఈవెంట్ నడుస్తుంది ఆ రోజు, మీరు అమ్మాయిని ఆ ఈవెంట్లో కూర్చోబెట్టండి, మాకు ప్రాబ్లం లేదు, క్లాస్ రూమ్లో వీ విల్ నాట్ అలౌ హర్ చెప్పి. కాదు మా దాంట్లో ఇది కంపల్సరీ అని చెప్పి మళ్ళీ గొడవ పెట్టాడు ఆయన. ఆయనతో సహా ఇంకా 4-5 లోపలికి వచ్చారు. వీళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు. ఎస్డిపిఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిస్క్లేర్ చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో వాళ్ళ పొలిటికల్ వింగ్ అనమాట. మీరు అడగవచ్చు మళ్ళీ వాళ్ళని బ్యాన్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు బ్యాన్ చేయలేదని. పొలిటికల్ వింగ్ని బ్యాన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సి వస్తుంది. ఇదేమో అమిత్ షా గారి డిపార్ట్మెంట్ డీల్ చేసుకుంటారు. చాలామంది పిఎఫ్ఐ లీడర్స్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ కానివ్వండి, రాజస్థాన్లో, అస్సాంలో తీసుకెళ్ళి వేసేసారు యూనియన్ గవర్నమెంట్. చాలామంది పిఎఫ్ఐ నుంచి ఎస్డిపిఐకి వచ్చేసారు. ఎస్డిపిఐ ఇన్ఫ్లుయెన్స్ కేరళలో చాలా పెరిగింది. సదర్న్ కర్ణాటకలో, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, సదర్న్ కర్ణాటక కూర్గ్ దాకా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు సిద్ధరామయ్య వాళ్ళ దాని మీద డాన్స్ చేస్తున్నారు కర్ణాటకలో. ఓట్లు కావాలంటే, ముస్లిం ఓట్లు కావాలంటే ఎస్డిపిఐ. కేరళలో ముస్లిం ఓట్స్ మెజారిటీ కంట్రోల్ చేసేది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్తో ఉన్న అలయన్స్ పార్ట్నర్ ఐయుఎంఎల్. వీళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఏం చెప్తారు, డొసైల్ క్యారెక్టర్స్, చాలా మంచోళ్ళు, మంచి ముస్లిమ్స్ వాళ్ళు. కానీ ఎస్డిపిఐ అయితే హార్డ్ కోర్ ముస్లిం, ఇస్లాం ఫాలో అవుతారు వాళ్ళు. సో వీళ్ళు వచ్చి గొడవ మొదలుపెట్టారు. వీళ్ళు 4 తోడొచ్చారు వీళ్ళ ఫాదర్తోని. వాళ్ళు ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, సిస్టర్ని తిట్టడము, టీచర్ని తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడు సిస్టర్లు ఏం చేశారంటే స్కూల్ డోర్ విండోస్ అని బంద్ చేసి, పిల్లలకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు భయపడతారని చెప్పి చేసి, మేమేం చేయం, మేము వీళ్ళు వీడియోలు తీసుకున్నారు, మీరు తీసుకోండి, ఏం కావాలంటే చేసుకోండి. వీళ్ళు పోలీస్ని ఇన్ఫార్మ్ చేశారు. కోర్టుకి కూడా లీగల్గా అదే టైంలో లంచ్ మోషన్ పెట్టి కోర్టుకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు. నెక్స్ట్ డే హాలిడే డిక్లేర్ చేశారు స్కూల్, నెక్స్ట్ 2 days. అదే టైంలో వీళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చారు. కేరళలో కేరళ హైకోర్టు ఇస్ నాట్ ఇన్ ట్రివాండ్రం, ఇట్స్ ఇన్ కొచ్చిన్. ఎందుకంటే జాగ్రఫికలీ ట్రివాండ్రం ఇస్ డే డౌన్ సౌత్ అని చెప్పి నడిమిట్లు అందరికి రావచ్చు ఈజీ. కేరళ నుంచి, కాసర్గోడ్ నుంచి ఇటు ట్రివాండ్రం నుంచి రావాలంటే నడిమిట్ల కొచ్చిన్ ఉందని చెప్పి కొచ్చిన్లో పెట్టి చాలా సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు,
ఫ్రమ్ ఇండిపెండెన్స్ డేస్. సో కేరళ హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, 2 జడ్జ్ బెంచ్ సెయింగ్ దట్ గివ్ ప్రొటెక్షన్. సరే అని చెప్పి ఇదంతా అయిపోయింది అనుకున్నారు. సో ఈ స్కూల్ రీఓపెన్ అయిన రోజు అంటే 1st, 2nd, 3rd, 4th, ఇప్పుడు మనం 5th డేకి వస్తున్నాం. 5th డే అక్కడ కేరళలో ఉన్న ఎర్నాకులంలో ఉన్న ఎంపీ హైబీ ఈడెన్, ఆయన చర్చ్ రిప్రజెంటేటివ్, అంటే చర్చ్ వాళ్ళు నామినేట్ చేసిన మనిషి కాంగ్రెస్ పార్టీ కోసం. ఆయన ఫస్ట్ ఎలక్షన్లో ఆయన పేరు లేకుండే, కానీ అక్కడ థ్రెటన్ చేసినప్పుడు చర్చ్ వాళ్ళు ఇమీడియట్గా క్యాండిడేట్ మార్చారు కాంగ్రెస్. నౌ ఈజ్ ఇన్ సెకండ్ టైం ఈయనే తీసుకొచ్చారనమాట. హైబీ ఈడెన్తో సహా 2-3 ముస్లిం లీడర్లు వచ్చి కాంగ్రెస్ నుంచి మాట్లాడారు. ఈ ఫాదర్తో మాట్లాడి ఒప్పించారు. సిస్టర్ని కలవలేకపోయారు, ఎందుకంటే వీళ్ళందరూ డిఏ ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు. ఏదో వాళ్ళు పిలిపించారు మీటింగ్కి ఈ ఇష్యూ గురించి. మాట్లాడి అంతా సెటిల్ అయిపోయిందని మీడియా వాళ్ళకి చెప్పి పెద్ద మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా చేశారు స్కూల్లో. ఫాదర్ కూడా, అమ్మాయి ఫాదర్ అన్నారు, మేము స్కూల్ రూల్స్ ఎట్లుందో అదే పాటిస్తాం మేము అని చెప్పి అగ్రీ చేసుకున్నారు. కానీ అదే రోజు సాయంత్రం ఇంకో ట్విస్ట్ జరిగింది. కేరళలో ఎడ్యుకేషన్ మినిస్టర్, కేరళలో 2 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు, ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్, ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక శివంగుట్టి అని ఉన్నారు. ఆయన పాపం ఆయనకు అసలు ఏం రాదు, ఆయనకి అసలు ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ కూడా పాస్ కావడం డౌట్ అని చెప్పి మన డీజీపీ గారు చెప్పారు, ఎక్స్ డీజీపీ సెన్ కుమార్ గారు. అంత డల్ క్యాండిడేట్, దానికోసం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఫండమెంటల్ రైట్ వైలేట్ చేస్తున్నారు అమ్మాయిని, వాళ్ళు ఆమెని స్కూల్ బయట నిలబడిపిస్తున్నారు, స్కూల్ లోపల కూడా రాణిస్తలేరు అని చెప్పి. సిస్టర్స్ ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యారు, అట్లా ఏం లేదు, మా దగ్గర సీసీటీవీ ఇమేజెస్ ఉంది, అమ్మ స్కూల్కి 3 రోజులు రాలేదు, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన 5 రోజులు 3 రోజులు రాలేదు, 2 రోజులు వచ్చినాయి. ఫస్ట్ డే మేము ఫాదర్తో పంపించాం, ఆమె వెళ్ళిపోయింది. సెకండ్ డే వచ్చింది, మళ్ళీ గొడవ అంతా అయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ. ఇదంతా క్లియర్ సీసీటీవీ ఇమేజెస్ ఉంది. సో వీళ్ళు మళ్ళీ కేరళ హైకోర్టు అప్రోచ్ అయ్యారు, ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈయన ఏం చెప్పకుండా బాగుంటుండే, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివంగుట్టి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఇదంతా ఫండమెంటల్ స్కూల్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఈ అమ్మాయిని హిజాబ్తో అలౌ చేయండి అని చెప్పి. ఎస్, నో అథారిటీ టు డూ ఇట్. ఎందుకంటే 2 హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఒకటి కేరళ హైకోర్టులోనే, ఇంకోటి మన ఉడిపి కేసు, ఫేమస్ కేసు కర్ణాటక హైకోర్టు. కేరళ హైకోర్టులో జస్టిస్ మొహమ్మద్ ఆయన ఇచ్చిన ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పారు దట్ హిజాబ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఇస్లాం. సో బీయింగ్ ఏ ముస్లిం ఆయన అది చెప్పగలిగారు. ఆలోచించండి, జడ్జ్. కర్ణాటక హైకోర్టు కూడా అదే చెప్పారు. వాళ్ళు రిలీజియస్ లీడర్స్ని పిలిపించారు హియరింగ్లో, మీకు గుర్తుంటుంది, 1 సంవత్సరం ముందు జరిగింది అంతా. రిలీజియస్ ఇస్లామిక్ లీడర్స్ని పిలిచి అడిగారు, హిజాబ్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్, మీ బుక్స్లో మీ కితాబులు ఏం చెప్తుందంటే లేదని చెప్పారు. తప్పనిసరిగా వేసుకోవాలని లేదు, ఎక్కడ లేదు. వెరాజ్ వీళ్ళు ఆర్గ్యూ చేస్తుందంటే, ఇప్పుడు మొన్న కూడా ఎస్డిపిఐలు ఆర్గ్యూ చేస్తున్నారు, మీరు సిక్ కమ్యూనిటీని చూడండి, వాళ్ళు కడా వేసుకుంటారు, బియర్డ్ పెట్టుకుంటారు, పగడి కట్టుకుంటారు, వాళ్ళని ఎట్లా అలౌ చేస్తారు అట్లా. సో వాళ్ళకి వాళ్ళ రిలీజియన్ ప్రకారం ఎసెన్షియల్ ప్రాక్టీస్ అది, ఎవ్రీ సిక్ హ్యాస్ టు ఫాలో ఇట్, అది మీరు వైలేట్ చేయలేరు. సో వాళ్ళకి ఎసెన్షియల్ ప్రాక్టీస్లో వేశారు అదనమాట, వాళ్ళ రిలీజియన్లో ఉంది అది. అదే టైంలో ఇస్లాంలో లేదు ఇది. సో న్యాచురలీ అమ్మాయికి అది అలౌ చేయలేరు ప్రివిలేజ్. అండ్ యూనిఫామ్ ఒక స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్స్కి అథారిటీ ఇచ్చారు. ఈవెన్ ద కేరళ హైకోర్టు జడ్జ్మెంట్ అండ్ కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ రెండిట్లో స్కూల్కి అథారిటీ ఇచ్చారు. స్కూల్ ఏం డిసైడ్ చేస్తారు, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కూల్ రేపు హిజాబ్ వేసుకొని రావచ్చు అంటే దే కెన్ డూ ఇట్. స్కూల్ డిసైడ్ చేశారు. చాలా మటుకు ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మన దగ్గర హైదరాబాద్లో ఉన్నారు, చిన్న పిల్లలు, కేజీ క్లాస్ ఉన్న పిల్లలు కూడా హిజాబ్ వేసుకొని వస్తారు క్లాస్కి. దట్ ఈస్ దేర్ లుక్అవుట్. వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు ఇస్లామిక్ స్కూల్, వాళ్ళు అక్కడ నేర్పిస్తున్నారు, దట్ ఈస్ దేర్ రైట్, వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ అదే టైంలో మీరు సెంటెన్స్ కానీ మిగతా స్కూల్లో వెళ్ళి నేను హిజాబ్ వేసుకొని వస్తానంటే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పంపించేస్తారు, ఉండదన్నమాట. ఇది జరిగింది. దీన్ని కర్ణాటక హైకోర్టు జడ్జ్మెంట్ని ఛాలెంజ్ చేసుకుంటే సిద్ధరామయ్య గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆలోచించండి, హిజాబ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పి. సుప్రీంకోర్టులో 2 జడ్జ్ బెంచ్ ఒక స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చారు, 1-1 అంటే 1 against 1 for. కేసు అట్లనే వాయిదా పడ్డది. ఇంకా ఒక హయ్యర్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఐ థింక్ ఇట్ వాస్ చంద్రచూడ్, కాన్స్టిట్యూట్ చేస్తాను చెప్పారు, కాన్స్టిట్యూటే చేయలేదు, అది ఇంకా అట్లనే పడి ఉంటుంది, నెక్స్ట్ 20-30 సంవత్సరాలకి ఏం జరగదు అది. సో వీ కమ్ బ్యాక్ టు ద కేస్ అగైన్. సో సిస్టర్స్ వెళ్ళారు, వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్, అండ్ దిస్ ఇస్ అ లాటిన్ క్యాథలిక్ స్కూల్. కేరళలో చాలా క్రిస్టియన్ డెనామినేషన్స్ ఉన్నాయి, లాటిన్ క్యాథలిక్స్ ఉన్నారు, ప్రాటెస్టెంట్స్ ఉన్నారు, సిరియన్ క్యాథలిక్స్ ఉన్నారు, మార్థోమా ఉన్నారు, జేకోబైట్స్ ఉన్నారు, చాలా డివిజన్స్ ఉన్నాయి. అంటే కేరళ సెక్ట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. అంటే కేరళ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ యూరోప్ అంటారు, విచ్ ఇస్ కరెక్ట్.
సో సిరియన్ క్యాథలిక్ అట్ వన్ టైమ్ సిరియా వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయింది మొత్తం అది. సో అది లెబనాన్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ, అది కూడా మొత్తం ఇస్లామిక్ అయిపోయింది ఇప్పుడు. సో వీళ్ళందరూ సెక్స్ అక్కడ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్ ఆర్ దేర్ అన్నమాట. వీళ్ళందరినీ దాంట్లో లాటిన్ క్యాథలిక్ అండ్ ది వెరీ పవర్ఫుల్. ఈ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా పవర్ఫుల్, వాళ్ళు ఫైనాన్షియలీ పొలిటికలీ చాలా పవర్ఫుల్. వాళ్ళు యూజువలీ కాంగ్రెస్ ఓటేస్తారు. ఈసారి త్రిశూర్లో సురేష్ గోపికి ఓటేస్తూ సురేష్ గోపి గెలిచిండు. దట్ ఇస్ ద రీజన్ వై హీ వన్ అక్కడ అనమాట. కానీ ట్రెడిషనలీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి వేయరు, కాంగ్రెస్కే ఓటేస్తారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీ కూడా ఉంది కాల్డ్ కేరళ కాంగ్రెస్. వీళ్ళు చాలా మంది మన దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు మన ఛానల్ వాళ్ళు. కేరళ కాంగ్రెస్ అంటే కేరళ కాంగ్రెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇట్స్ డిఫరెంట్ పార్టీ విచ్ ఇస్ కంప్లీట్లీ రన్ బై ద చర్చ్ ఇండైరెక్ట్లీ. కేఎం అని చెప్పి వాళ్ళ పెద్ద లీడర్ స్టార్ట్ చేసిన పార్టీ అది. ఎనీవే మన ఇష్యూకి వద్దాం. ఇప్పుడు ఈ హిజాబ్ ఇష్యూని మళ్ళీ ఇప్పుడు తెరపై తీసుకొచ్చిన మినిస్టర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్డిపిఐ వాళ్ళు, అంటే నిన్న పొద్దున ఎస్డిపిఐ వాళ్ళు లిగారు. వాళ్ళు అన్నారు మినిస్టర్ ఆర్డర్ ఇష్యూ చేశారు ఇప్పుడు దట్ హీ క్యాన్ వేర్ ఎ హిజాబ్, మీరు అన్ని స్కూల్స్కి ఆర్డర్ ఇష్యూ చేయండి అని. యాక్చువల్లీ దిస్ ఇస్ అ సిబిఎస్ఈ స్కూల్ బై ద వే. సిబిఎస్ఈ స్కూల్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ పాటించక్కర్లేదు, దే ఫాలో ద సిబిఎస్ఈ రూల్. ఓకే, అది లీగల్ కూడా ఆర్గ్యూ చేయొచ్చు. సడన్లీ మినిస్టర్కి ఎవరో వెళ్ళి చెప్పుంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో, సార్ మీరు తప్పు చేస్తున్నారు, హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది, మీరు దాన్ని ఎట్లా ఓవర్ రైడ్ చేస్తారు అని చెప్పి ఆయన ఇమ్మీడియట్లీ పాట మార్చేసి అంతా సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకా ఏం ఫినిష్డ్, నా స్టేట్మెంట్ ఇస్ నో లాంగర్ వ్యాలిడ్ అన్నారు. కానీ నేను సాయంత్రం వచ్చేదాకా ఇవాళ పొద్దునకి ఈ సిస్టర్లు చాలా అగ్రెసివ్ అయిపోయారు. వాళ్ళేమన్నారంటే మా అధిరూపత అంట మా దాంట్లో, దట్ ఈస్ మా హైకమాండ్, వాళ్ళ ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క చర్చ్ హెడ్ ఉంటారు, డిసెస్గా ఉంటారు. మన దగ్గర మెదక్ ఉంటారు, మన దగ్గర సికింద్రాబాద్ ఉంటారు, అట్లా చాలా మటుకు డిఫరెంట్ డివిజన్స్ ఉంటారు వీళ్ళది. సో ఆ బిషప్ ఉంటారు, ఒకసారి యూనో ఇట్ బి కార్డినా అయితే చాలా పైన, కానీ బిషప్ లెవెల్లో ఉంటారు. వాళ్ళకి చెప్పేస్తాం మేము, వాళ్ళు డిసైడ్ చేస్తారన్నారు. కానీ వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పేశారు. హిజాబ్ అలౌ చేయము. సో ఆర్గ్యుమెంట్ హిందూ గ్రూప్స్ కూడా దిగారు. కానీ దాని నడిమిట్లో ఈ హైబీడ్ అని అక్కడ వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారంటే ఇదంతా చేయిస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అక్కడ వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు చెప్పారు ఓపెన్గా మేము ఎస్డిపిఐ అని చెప్పి. ఎర్నాకులం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఒకటి ఐడెంటిఫై కూడా చేసుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ హైబీడ్ అని ఏమంటున్నాడు, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేపిస్తున్నారని. ఎందుకంటే వీళ్ళ పేరు తీయడం కూడా ఆయనకు భయం, చెప్పడం కూడా భయం, వాళ్ళు భయపడతారు ఇస్లామిస్ట్ని కేరళలో కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి ఓట్లు ఎక్కడ పోతే నెక్స్ట్ ఎక్కడ చంపేస్తాడో తెలియదు అని చెప్పేసి, ఇది వీళ్ళ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ జరిగినప్పుడు న్యాచురల్లీ హిందూ గ్రూప్స్ కూడా దిగారు, అంటే హిందూ అని కాదు బీజేపీ దిగారు. షాన్ జార్జ్ అని చెప్పి పీసీ జార్జ్ కొడుకు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ, ఆయన స్కూల్కి వెళ్ళారు అదే రోజు. వీళ్ళు పొద్దున వెళ్తే హైబీడ్ అని, ఈయన సాయంత్రం ఆఫ్టర్నూన్ వెళ్ళి, అప్పుడు దాకా సిస్టర్స్ వచ్చేసారు రిటర్న్ డిఈ ఆఫీస్ నుంచి. వాళ్ళు కలిసి మాట్లాడారు, ఇష్యూ ఏంటని కనుక్కున్నారు, ఇది ఉంది, వీళ్ళు మాట్లాడుకున్న అంతా సెటిల్ అయిపోయిందని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ ఇష్యూని పెద్దగా బ్లోఅప్ చేయడంలో ఎస్డిపిఐ వాళ్ళు పెద్ద రోల్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో స్టేటస్ కోలో ఉంది. వీళ్ళు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యారు, మా మీద ఇట్లా ప్రెషర్ పెడుతున్నారు మినిస్టర్ గారు అని చెప్పి. సో ఆయనకి ఇప్పుడు కోపం వచ్చి నేను మీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేసేస్తాను అంటే, ఎవరో చెప్పినట్టు సార్ అది సిబిఎస్ఈ అఫిలియేషన్, మీరు క్యాన్సిల్ చేయలేరు, మీ చేతుల్లో ఏం లేదు, లేదు ఎన్ఓసి ఉంది కదా, ఎన్ఓసి కూడా మీరు క్యాన్సిల్ చేయలేరు అని చెప్పారు. ఈవెన్ సిస్టర్ కూడా చెప్పింది, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.